హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడైతే కొబ్బరికి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని కడిగేసుకొని పక్కన పెట్టాను. తర్వాత ఒక మూకుడు పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఎంత కారం అయితే తింటామో దానికి సరిపడగా ఎండుమిరపకాయలు అయితే వేసుకొని వేపుకోవాలి. బాగా పెద్ద మంట పెట్టేసామంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఎండుమిరపకాయలు అనేవి మాడిపోతాయి. అందుకే స్లోగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఎండుమిరపకాయలు వేడిగా ఉన్నప్పుడే మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీలో కొబ్బరి ముక్కలు, మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయ, జీలకర్ర, కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసేసుకొని దానికి సరిపడగా నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. తర్వాత అయితే తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపే మనకి పచ్చడికి అనేది టేస్ట్ ఉంటుంది. తాలింపు సరుకులన్నీ వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా చిట్పట్లు ఆడేసిన తర్వాత ఈ తాలింపుని అయితే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.